తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ రాప్తాడులో ఆమె లేడీ మాఫియా డాన్లా వ్యవహరిస్తూ నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చారని విమర్శించారు. లింగమయ్య హత్యతో ప్రారంభమైన ఆమె పతనం పాపంపేట దోపిడితో సంపూర్ణమైందని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇన్ని రోజులుగా దాదాపుగా గత 10-15 రోజులుగా కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలుసు. గత 2-3 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను వైద్యశాలలను ప్రైవేటీకరణ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా విరుచుకుపడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టిన విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి అందులో భాగంగా మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజల సంతకాల సేకరణ జరిపి గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నిర్ణయము ప్రజామోదం కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి అనుసంధానమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వము. దాదాపుగా 1 కోటి మంది పైగా ప్రజలు ఆ విధంగా కోరుతూ సంతకాలు పెట్టి వారి వినతి పత్రాలను మీకు అందజేశారని చెప్పి గవర్నర్ గారిని కలిసి వారిని విజ్ఞప్తి చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అనంతపురం జిల్లాలో కూడా విస్తృతంగా నిన్నటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 11 లక్షల సంతకాలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సేకరణ చేసినట్లుగా సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 70,000కు పైగా ప్రజలు సంతకాలు చేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని గవర్నర్ని కోరేటువంటి ఒక వినతి పత్రం పైన సంతకాలు చేసి అందజేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు ప్రస్తుతము పరిటాల సునీతమ్మ గత 20 నెలలుగా అభివృద్ధికి నోచుకునే పరిస్థితుల్లో రాప్తాడు నియోజకవర్గం ఈరోజు మరో మాఫియా సామ్రాజ్యంగా మలచబడతా ఉంది. ఆమె నాయకత్వంలో ఒక లేడీ డాన్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో నిత్యము అత్యాచారాలు, హత్యలు, దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మరి ముఖ్యంగా 4 రిటైర్డ్ ఎంఆర్ఓలకు జీతాలు ఇచ్చి పెట్టుకొని ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా చేజెక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటే మరి వీరికి ఓట్లు వేసింది ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామని వీళ్ళు చెప్పిన హామీలు నమ్మా, లేకపోతే వీరిని దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చా అనేసి ఈరోజు ప్రజలు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. పేద విద్యార్థికి వైద్య విద్యను దూరం చేయాలనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదినేని ప్రసాదరాజు, మాజీ మంత్రి, తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయవద్దంటూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. భీమవరం నియోజకవర్గం కన్వీనర్ చినిమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో సేకరించిన 60,000 సంతకాల ప్రతులను పెదాండ్రలోని జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజుకు అందజేశారు. వీటిని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించినట్లు ప్రసాదరాజు పేర్కొన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ద్వారా గవర్నర్కు అందజేయనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీ దాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది.
ప్రజల మద్దతు కూడగట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని గవర్నర్ గారికి తెలియజేసేటువంటి కార్యక్రమం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారందరికీ ఉచితంగా వైద్యం అందించాలి, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేపట్టి మరింత మేలు చేయటానికి ప్రతి గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా, ప్రతి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా, నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా, అలాగే జిల్లా కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలన్నది అప్పటి ప్రభుత్వం యొక్క నిర్ణయం. హాస్పిటల్ ఏర్పాటు చేయటమే కాదు, దానికి సంబంధించినటువంటి సిబ్బందిని తయారు చేయడానికి కూడా కాలేజీలను కూడా అనుసంధానం చేయటం జరిగింది. అలా గతంలో ప్రతి గ్రామంలోని 10,500 క్లినిక్లని నిర్మించడం జరిగింది. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయటం జరిగింది. ఉదాహరణకి నరసాపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా పూర్తి చేసి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుంది అన్నటువంటి దురుద్దేశంతో ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయో వీటిని ప్రైవేట్ పరం చేయటానికి, ప్రైవేట్ గుత్తేదారులకి డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల అగ్రిమెంట్ పీరియడ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం. కానీ వచ్చేటువంటి ఆదాయం పేద వర్గాల నుంచి, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు అది ప్రైవేటు యాజమాన్యం అయ్యింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ సరైనటువంటి నిర్ణయం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది, దీన్ని ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకమని చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి నియోజకవర్గంలో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో 5,000 సంతకాలు టార్గెట్ గా పెట్టుకున్నాం. 4,50,000 ఈ రోజు వరకు కంప్లీట్ అవటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా ఆఫీస్కి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు మద్దతుతోటి ఈ రోజున తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తూ ఉన్నారు. మరి రేపు 15వ తారీఖున ఈ 7 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి 4,50,000 సంతకాలు కూడా మేము జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి 15వ తారీఖున ఉదయం 10 గంటలకి అప్పచెప్తాం. తీసుకెళ్ళి 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ కలిసి ఆయనకి 1 కోటి సంతకాలు కూడా ఆయనకి అప్పచెప్పి ఈ ప్రభుత్వం వైఖరిని, ప్రజల మద్దతుని మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేస్తాం. ఇవాళ 1 కోటి సంతకాలు కూడా మరి దాంట్లో భాగంగా మా తణుకు నియోజకవర్గం నుంచి 80,235 కాపీలతోటి మరి ఇలా హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. అలాగే డిజిటలైజేషన్ కూడా ఎందుకంటే ఎవరు సంతకం పెట్టారో వాళ్ళు ఏ ఊరు, ఏ పేరు, ఫోన్ నెంబర్తో సహా మొత్తం సెట్ తయారు చేసి అందించే కార్యక్రమం చేశాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. తెలంగాణ నుంచి స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది. మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి. చక్కగా మెయింటైన్ చేస్తా ఉన్నాను. ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్, మాజీ ఎమ్మెల్సీలకు, అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం 2 రాష్ట్రాల మీద, దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో 2 కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేశ ఏఐ విప్లవంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి లోకేష్. ఏపీలో సమర్థ నాయకత్వం, వేగవంతమైన అనుమతులు ఉన్నాయని వెల్లడి.
తిరుమలను జగన్ ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మార్చేసిందన్న సప్తగిరి ప్రసాద్. 240 కోట్ల దోపిడీలో పెద్ద నేతల పాత్ర ఉందని ఆరోపణ. 18 నెలల చంద్రబాబు పాలనలోనే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందన్న కుటుంబరావు. జగన్ దుర్మార్గ పాలన వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.